హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు. సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఓ పాత్రను తీసుకొని 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు టొమాటోని ఇలా సన్న ముక్కలుగా తరిగి వేసేసుకొని ఆ టొమాటో అంతా కొంచెం మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి పేస్ట్ను కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న నాటుకోడి ముక్కలనంతా వేసేసి 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసేసి ఈ మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని మూత పెట్టేసి కూరలో నుంచి వాటర్ అన్నీ ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు పొడి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం 1.5 టేబుల్ స్పూన్ బియ్యము, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 4-5 లవంగాలు, 1 ఇంచు చెక్క, 5-6 వెల్లుల్లిని కూడా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూర ఒకసారి మూత తీసేసి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మళ్ళీ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపి 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత 3 గ్లాసులు వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో ఒకసారి ఉప్పు కారాలు కూడా చెక్ చేసుకోవాలి. ఏదైనా చాలినట్లయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని కూర అంతా దగ్గర పడే విధంగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఉడికించుకోవటం వల్ల కూర అడుగంటకుండా ఉంటుంది. ఈ కూర చూసారా దగ్గర పడింది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, ముందుగానే మనం మసాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మసాలానంతా వేసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి, 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతిని కూడా వేసేసుకుంటే అంతేనండి, ఎంతో సింపుల్గా నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.